మీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు అడిగితే డబ్బులు లేవని చెప్పండి. వాడు ఎందుకు చేస్తున్నాడని ఫస్ట్ ఎత్తండి, డబ్బులు లేవని చెప్పండి. హలో హలో అన్న, ఈ నెల కొంచెం బాగా టైట్గా ఉందన్న, కొంచెం డబ్బులు అరేంజ్ చేయగలవా అన్నయ్య? కొంచెం చూడవా? డబ్బులు నీకు తెలుసుగా తమ్ముడు, నా పరిస్థితే బాగాలేదు ఇప్పుడు, నా దగ్గర లేట్ తమ్ముడు. పర్వాలేదులే అన్నయ్య, ఉన్నాయేమో అని అడిగాను, ఏమనుకోకు, వద్దమ్మా బాగుందని అడిగాను. సరే తమ్ముడు సరే. ఏమన్నారండి? ఏం లేదు, వాడికి ఏం కష్టం ఉందో ఏమో, జాబ్ కూడా లేదంట, డబ్బులు అడుగుతున్నాడు పాపం. ఏం చెప్పారు? లేవని చెప్పారా? అవును లేవనే చెప్పాను. A few moments later. మమ్మీ పిన్ని ఫోన్ చేస్తుంది. ఏరా ఎందుకు? హలో చెప్పమ్మా చెల్లి. అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను తల్లి, ఇలా ఫోన్ చేసావు? అదే బాబుగారిని హాస్పిటల్గా అడ్మిట్ చేశాను, అర్జెంటుగా కొన్ని పైసలు ఉంటాయా? సరే తల్లి, బావగారిని అడిగేసి నేను నీకు వేస్తాను తల్లి, కంగారు పడకు. ఓకే అక్క. ఇందాక వాళ్ళ తమ్ముడు అడిగితే డబ్బులు ఇవ్వద్దని చెప్పాను. ఇప్పుడు నేను ఎలా అడగాల? ఏమైంది? ఎవరిది ఫోన్ వచ్చింది? ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు? ఎవరు చేసేది? ఇంటి నుంచి ఫోన్ చేశారండి, అమ్మ వాళ్ళు చేశారు. ఏమన్నారు? హలో అక్క థ్యాంక్స్ అక్క, చాలా డబ్బులు వేసినందుకు. నేను ఎప్పుడు వేసానమ్మా? బావగారితో చెప్పి వేయించినందుకు చాలా థ్యాంక్స్ అక్క. సరే అమ్మా. నేను అదే చెప్తున్నానే, డబ్బుకి విలువ లేదు, ఎప్పుడైనా బంధుత్వానికి విలువ ఇవ్వండి. మీ వాళ్ళైనా మా వాళ్ళైనా కష్టానికి ఒకరు తోడు లేకపోతే మనము డబ్బులు సంపాదించి లాభం లేదు. అందుకే మా తమ్ముడికి వేసాను, మీ చెల్లెకి వేసాను. నా వల్ల తప్పైందండి, మనం వెళ్ళి చూసొద్దాము. తప్పకుండా వెళ్దాం, నువ్వేం బాధపడకు. ఎప్పుడైనా ఒకరికి సాయం చేయాలి మన జీవితం అన్నా, సరేనా? పదండి మనం వెళ్ళి చూసొద్దాం వాళ్ళని. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు